స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 11. హాయ్ మిత్రులారా, ఈరోజు మేషం రాశివారికి ఒక్కసారిగా అద్భుతమైన రోజు. ఉత్సాహం, ఒరటితో మీ అడుగులు ముందుకు పోతాయి. ప్రేమ విషయం చూస్తే కుటుంబ సభ్యులతో మంచి బంధం మిగిలిపోతుంది. చిన్న చిన్న మాటల్లో మీరు చూపే ప్రేమవారి మనసులను హత్తుకుంటుంది. సుఖంగా, హృదయంగా రోజును గడిపే అవకాశమే ఎక్కువ. వేదికగా వృత్తిలో కొత్త అవకాశాలు కనిపించొచ్చు. ఆర్థికంగా కూడా ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చిన్న పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. నైపుణ్యం పెంచుకోవడానికి సమయం దక్కుతుంది. ఆరోగ్యం పరంగా, మానసికంగా స్వస్తిగా ఉంటారు. రోజంతా భిన్న రకాల సామయిక చింతనలతో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మీకు మంచి ప్రోత్సాహం ఇస్తారు. మరి చివరికి, ఈరోజు మీ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోండి. ప్రతి సవాలు ఒక కొత్త అవకాశం అని చిగురించుకోండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు శ్రీ హనుమాన్. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం లేదా చక్కటి పరిచయం. అంతే మిత్రులారా, మీ రోజు శుభంగా ఉండాలి. వృషభం రాశి. హలో వృషభ రాశివారికి నమస్కారం. ఈరోజు మీకు ఒక కొత్త ఆవిష్కరణ లాంటి రోజు. కొత్తతో ముందుకు పోవాలని భావిస్తున్నారు. చూద్దాం ఏం మంచి ఉండదో. ప్రేమలో ఇప్పుడున్న సమస్యలు కొంచెం దూరమవుతాయి. ఫ్యామిలీ సభ్యులతో సమయం గడిపితే సంతోషంగా ఉంటారు. ప్రత్యేకించి వంటపూర్ణమైన చిన్న సంభాషణలు ప్రేమను మరింత బలపరుస్తాయి. కామర్స్ లేదా ఉద్యోగ విషయాల్లో మీ కష్టాలు ఫలితంగా మారడం మొదలవుతుంది. కొత్త అవకాశాలు మీకు దగ్గరవుతాయి. చాలా వరకు మీకు కావాల్సిన ఫైనాన్స్ కూడా మంచి దిశలో ఉంటుంది. ధైర్యంగా అడుగు వేయండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మానసికంగా కూడా చక్కగా ఉంటారు. బరువు తగ్గడం లేదా మనసు ప్రశాంతంగా ఉండడం కోసం కొద్దిగా మెడిటేషన్ చేయండి. ట్రిపుల్లో ఏదైనా ప్రయత్నిస్తే మేలు. ఎన్నో అవకాశాలు మీను వేచి ఉన్నాయి. విజయం నీచెక్కని దూరంలో ఉంది అని నమ్మండి. మీరు చేస్తే సాధ్యం అవుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వాణిదేవి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బిజినెస్లో ప్రగతి. ఇది వృషభ ఫ్రెండ్స్ కోసం మీరోజు స్మార్ట్ గడిపేందుకు చిన్న హెల్ప్. అదుపులో ఉండండి, సంతోషంగా ఉండండి. మిథునం రాశి. హాయ్ మిత్రులారా, ఈరోజు మిథునం రాశివారికి ఏముంటుంది అంటే, మరి చూస్తే మనం ఓ చిన్న పయనం చేయాలే. ఇప్పుడు ప్రేమ విషయమై చెప్పాలంటే, ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. మీ మాటలు కొంచెం మనసును స్పందింపజేస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల కోసం మంచి కమ్యూనికేషన్ అవుతుంది. చిన్న అపూర్వమైన సంభాషణలు మీ రిలేషన్షిప్స్ బలపరుస్తాయి. వృత్తి విషయానికి వందమూరు చెబితే పనుల్లో నిర్లక్ష్యం తగ్గుతుంది. దృష్టి మరింత నిలకడగా ఉంటుంది. కొత్త ఐడియాలకు అవకాశముంది. జోరు చేస్తే పైస్తారు. ఆర్థికంగా చిన్న పెట్టుబడులు సద్వినియోగం చేసుకునే సమయం. అర్థం చేసుకున్న ప్రాజెక్టుల్లో నష్టాలు ఉండవు. ఆరోగ్యానికొచ్చి చూస్తే ఎముకలు, శరీర మధ్య భాగం దృష్టి పెట్టండి. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మానసికంగా శాంతిగా ఉండటానికి సంగీతం వినడం లేదా చిన్న మెడిటేషన్ చేయడం చాలా ఉపయోగకరం. మిత్రులారా, ఈరోజు ఒక చిన్న చెవి వెంట ఏదో కొత్తది నేర్చుకోండి. అది మీకు మంచి మార్గం చూపిస్తుంది. సవాళ్లను సవాల్గా స్వీకరించి ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణువు. శుభరంగు క్రీమ్ మరియు గోధుమ రంగులు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త వ్యక్తులతో పరిచయం, నెట్వర్కింగ్. ఇంకా మరిన్ని హార్స్కోప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ధన్యవాదాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్కాటకం రాశివారికి చూస్తుంటే చాలా మంచి ఆనందకరమైన రోజవుతుంది. మీ జీవితంలోని చిన్న చిన్న విషయాలు సంతోషంగా మారిపోతాయి. అంతేకాదు, ఇంటి కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలపడతాయి. ఇప్పుడుకైతే ప్రేమ విషయానికి వస్తే మీ ప్రేమికుడితో లేదా స్నేహితులతో మంచి అవగాహన పెరుగుతుంది. ఎవరికైనా మీ హృదయం కాస్త సున్నితంగా ఉండొచ్చు, అందుకే మాట్లాడుకోవడం ముఖ్యం. కుటుంబంలో చిన్న మీదపెద్ద సమస్యలు బాగా తీరిపోవచ్చు. పిల్లలతో గార్డియన్స్ మధ్య సంబంధాలు మంచి దిశలో చేస్తాయి. వృత్తి విషయానికి వస్తే ఈరోజు పనిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు చురుకైన పనితనం చూపితే అధికారి లేదా సీనియర్లు ఆశీర్వాదిస్తారు. ఆర్థికంగా కూడా చిన్న ఆదాయం పెరిగే అవకాశం ఉంది, కానీ ఖర్చులు కాస్త కప్పించుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం విషయానికి అయితే మంచి విశ్రాంతి తీసుకోవడం అవసరం. టెన్షన్, ఒత్తిడి వలన మైండ్ చాలా క్లిష్టంగా అనిపించవచ్చు, కాబట్టి సంతోషంగా ఉండేందుకు చిన్న మెడిటేషన్ చేయండి. దేహానికి కూడా బాగా ఖాళీ ఎలా చేస్తుంది. ఇంతకీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న సమస్యలు లేకుండా మనసును స్వచ్ఛంగా ఉంచితే ఏది కష్టమైన పని కూడా సులభం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఆప్టిమిస్టిక్గా ఉండండి, అదే సక్సెస్కి గేట్. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, కొత్త వ్యక్తితో మంచి మనస్పూర్వక మైత్రి ఏర్పడు. ఇవి మీకోసం జస్ట్ నేను బోతున్న రోజు. మీకు కంప్లీట్ బై థాంక్యూ. లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి మరలా కలుద్దాం. సింహం రాశి. హాయ్ సింహరాశివారి, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ హోరోస్కోప్ తీసుకొచ్చాను. అయితే ఈరోజు మీరు ఎంతో ప్రత్యేకంగా ఫీలవుతారు. మీ తెలిసిన వాళ్లతో విలువైన సేపు గడపాలని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రేమ మరియు కుటుంబం మీద మాట్లాడుకుంటే బంధాలు మరింత దగ్గరగా మారే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల పట్ల సహనం పెరిగి ఇంట్లో సంతోష వాతావరణం కనిపిస్తుంది. ప్రేమలో నమ్మకం బలపడుతుంది. ఫ్యామిలీ సభ్యులు మీతో మరింత ఆశ్రయం కనబరుస్తారు. వృత్తి విషయానికి వస్తే కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ధైర్యం చూపితే మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి, కానీ ఎక్కువ ఖర్చులు చేయకండి. మంచి ప్లానింగ్ ఆర్థిక సమర్థతకు దారితీస్తుంది. ఆరోగ్యం గురించి చెప్పాలంటే చింత చెప్పుకోకండి. శారీరకంగా మిఠాయి తినడం తగ్గించండి. మానసికంగా కొంచెం రిలాక్స్ అయిపోండి. ఈటేషన్ లేదా ప్రాణాయామం మీకు చాలా బావుంటుంది. ముగింపులో ఏది జరుగుతుందో భయపడకండి, ఒళ్ళు ఓపండి. మీరు ధైర్యంగా ఉంటే ప్రతి సమస్య కూడా పాజిటివ్ మార్గంలో పరిష్కరించబడుతుంది. ఈరోజు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు గోధుమ పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం, కొత్త స్నేహితుడితో మంచి సన్నివేశం ఉంటుంది. వాడితో చక్కటి బంధం ఏర్పడుతుంది. ఇలా మీ రోజును మెల్లగా ప్రారంభించి ఏదైనా సమస్య వచ్చినా నమ్మకం కోల్పోకండి. తాగులేని కాఫీలాగా మీ ఉత్సాహం కూడా ఎప్పుడూ ఉండాలి. మళ్ళీ కలుద్దాం. కన్యరాశి. హే గైజ్, ఈరోజు మన కన్యరాశి కోసం చాలా కొత్త షార్ట్ డైలీ హోరోస్కోప్ తెచ్చాం. ఒక చిన్న పరిచయం చేయాలంటే, ఈరోజు కన్యరాశివారికి కొత్త ఆలోచనలు, వాటికి మార్గాలు చేద్దామనుకుంటే చాలా మంచి సమయం. ఎంకరేజ్మెంట్ కూడా జరగబోతుంది. ప్రేమ మరియు ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్లతో చిన్న చిన్న మాటలు మనసుకు ఆనందం ఇస్తాయి. కొన్ని అర్థాలు మార్పులు ఉండవచ్చు, కానీ ఓ పాజిటివ్ యాత్ర ఉన్నది కాబట్టి మీ భావాలను క్లీన్గా పంచుకోండి. వృత్తి పద్ధతుల విషయానికి వస్తే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటానికి లేదా ఏదైనా కొత్త పనిలో మీరు మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. డబ్బు దేవుడు మీకు సపోర్ట్ అందిస్తుంటారు,
ఆర్థికంగా కూడా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం గురించి ఈరోజు మీరు కొన్ని చిన్నగా అలసట అనుభూతి చెందవచ్చు, కానీ స్ట్రెస్ తీసుకోకండి. మైండ్ఫుల్నెస్ చేసి చిన్న వ్యాయామం చేయడం మంచిది. ముగింపులో మీ రోజును ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆలోచనతో ప్రారంభించండి. కష్టాలుంటే కూడా అవి మనకి బలాన్నిచ్చే మెరుగైన అవకాశాలు అనుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త సంబంధాలు లేదా స్నేహాలు ఏర్పడటం. ఉండండి, మనం కలిసి మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్తో కలుద్దాం. హ్యాపీ డే. తులరాశి. హాయ్ అందరికీ. ఈరోజు తులరాశివారికి నేను మీ యంగ్ ఆస్ట్రో చెప్పనున్నాను. ఈరోజు మీరోజు కాస్త స్పెషల్గా ఉంటుందన్న చాలా బాగా అంటున్నా. ఇప్పుడు ప్రేమకథ ప్రారంభిద్దాం. కుటుంబంలో చిన్న చిన్న మాటలు, చిట్కాలు, సంభ్రమాలు తక్కువ చేసి అందరూ ఒకర్ని ఒకరు గౌరవించి చక్కగా రోజువారీ మూడ్ ఫోన్ చేసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ జీవితంలో కూడా ఓ కొత్త సమన్వయం రావచ్చు. ఇక వర్క్ మరియు మనీ విషయానికి వస్తే కొత్త ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టినట్లయితే మీరు ఫలితమే కాకుండా ఆర్థికంగా కూడా లాభం చూచే అవకాశాలు ఉన్నాయి. చిట్లిగా పనులు ఎదురయినా ఎగ్జిక్యూషన్పై పూర్తి కంట్రోల్ ఉంచండి. ఆరోగ్యం విషయంలో చిన్న బద్ధకాలు రావటం సాధారణం. శరీరం చెట్టువేటలా లేదంటే కాస్త త్రాగు నటించకుండా బయటికి ఒక చిన్న వాకింగ్ డే చేసుకుంటే బాగుంటుంది. మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. మనం ముగలేము ఓ మంచి మాటతో. ప్రతిరోజూ ఒక కొత్త సెట్ దినం. మనమే మన భాగ్యం కనుక ధైర్యంతో ముందుకు నడవండి. ఇంకా గమనించాల్సిన విషయాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లార్డ్ గణేశ. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 6. మీకు జరిగే అవకాశం కొత్త స్నేహం మొదలయ్యే అవకాశం ఉంది. అక్కడే ఉంటాను మరి. మీరోజు శుభంగా ఉండేలా చూసుకోవాలి. వృశ్చికం రాశి. హాయ్ వృశ్చిక రాశి స్నేహితులారా. ఈరోజు మీ అందరికోసం ఒక మంచి రోజుగా ఉండబోతుంది. పాజిటివ్ ఎనర్జీతో నిండి కొత్త అవకాశాలు రాగానే తెలుసుకోవచ్చు మీ మనసు ఓ సరికొత్త ఉత్సాహంతో కోసం తొలగిపోతుంది. ప్రేమ విషయంలో మరింత దగ్గరగా రావడానికి వీలుంది. ప్రేమలో చిన్న చిన్న అపార్థాలు వస్తే అవి కూడా మీరు సులభంగా పక్కకి పెట్టగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన సమయాలు గడిపేందుకు టైం ఇస్తారు. ఇంటి వాతావరణం హాయిగా ఉంటుంది. వృత్తి పట్ల మీరు చాలా ఫోకస్ అవుతారు. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు మరియు మనస్కి సంతృప్తి వచ్చి ఆర్థిక దృష్టిలో కూడా ఒక బహుమతి లభించవచ్చు. అలాగే కొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే అధిక ఒత్తిడిని తగ్గించడానికి రోజువారీ యోగా లేదా మెడిటేషన్ చేయండి. మానసికంగా సుస్థిరంగా ఉండటం ముఖ్యం కాబట్టి స్వల్ప విరామాలు తీసుకోవడం మీకు మంచిదే. నమ్మకాన్ని కోల్పోకండి. ప్రతిరోజు కొత్త అవకాశం తీసుకువస్తుంది. మీరు మీ లక్ష్యాలను ప్రాపించగలుగుతారు. కష్టపడితే విజయం తప్పదు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివస్వరూపుడైన భైరవ్. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం అయిన విషయము ఒక ఫైనాన్షియల్ డీల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇంతటితోనే ఈరోజు వృశ్చిక రాశి ఫలాలను సమర్పిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై భైరవ. ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సు వారు. ఈరోజు మీ రాశికి పరిచయం చెప్తాను. ఈరోజు మనశ్శాంతి, నిర్ణయాల్లో స్పష్టత మీకు వస్తుంది. రోజును విజయవంతంగా కట్టివేయడానికి ఇది బాగా సహాయపడుతుంది. చాలా రోజులు వారి ప్రేమలో కొద్దికంటూ తగిలే విషయాలు ఉంటాయి కదా. కాస్త ఈరోజు ఆగబడి బాధలపై ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత పెరుగుతాయి. చర్చలు హృదయానికి చల్లదనం తెస్తాయి. వృత్తి విషయానికి వస్తే ఈరోజు కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. వాటిని వెంటనే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆర్థికంగా చిన్న అనూహ్య ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనిలో మరింత శ్రద్ధ పెట్టడంతో మీకు కృతి ఫలమే వస్తుంది. ఆరోగ్యం దృష్ట్యా కొన్ని తలనొప్పులు, మానసిక ఉద్వేగాలు ఉండొచ్చు.
అందుకే విశ్రాంతి తీసుకుని నీళ్లు ఎక్కువగా తాగండి. మీ మనసు ధైర్యంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక చివరికి ఏదైనా సమస్య ఎదురైనా ఓ దివ్యం చూపేదారిని ఆశించండి. మీరు శక్తివంతులు. ముందుకు సాగటం మర్చిపోకండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వర స్వామి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త స్నేహం కలుగుట లేదా ముఖ్య వ్యక్తి నుండి మద్దతు. ఇది మీ ధనుస్సు రోజువారీ జ్యోతిష్య సూచనలు. మరి మళ్ళీ కలుద్దాం. మకరం రాశి. హే అందరికీ హాయ్. ఈరోజు మకరం రాశివారికి నా సెలవులు. ఈరోజు మీరు ఏజ్ అవుతున్నట్టు భావిస్తారు. కొత్త అనుభూతులు, స్థిరత అందుకుంది. ప్రేమ విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. చిన్న మాటలతో, మాల సంభాషణలతో ఇద్దరూ ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా పిలుస్తే సమస్యలు సులభం అవుతాయి. వృత్తి దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే సమయం. మీరు పరిశ్రమ పెట్టాలని భావిస్తే ఇప్పుడు మంచి సదస్సులు, అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా కొంత అదనపు ఆదాయం పొందే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా పెట్టుబడులు చేయండి. ఆరోగ్యం విషయానికి వస్తే సడలింపు తీసుకోండి. ముఖ్యంగా కంటి సమస్యలు, తలనొప్పులు ఉండకూడదు. మైండ్ఫుల్నెస్, ధ్యానం ద్వారా మానసిక శాంతి పొందండి. మొత్తానికి చెప్పాలంటే మనసుని నమ్మకంతో ముందుకు సాగండి. ఏదైనా ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే తగిన ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త బిజినెస్ ఛాన్స్ లేదా ఉద్యోగ అభివృద్ధి. ఇలా ఉంటుందే మీ రోజు. మంచి దినం. సంతోషంగా ఉన్న స్మైలీ. కుంభం రాశి. హే స్నేహితులారా, ఈరోజు కుంభరాశివారికి ఎలా ఉందనేది చూద్దాం. కొత్త ఆలోచనలు, మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలవడానికి మంచి రోజు ఇది. సున్నితం కూడా కలవచ్చు, కాబట్టే శ్రద్ధ ఉన్నదానిపై దృష్టి పెట్టండి. ప్రేమ విషయానికి వస్తే ఈరోజు కుటుంబ సంతోషం మీ మనసును బలం చేయనుంది. చిన్న చిన్న మాటల్లోనే కోరికలు తీర్చుకుంటారు. దామధ్య సమ్మిళితంగా గడపడం బంధాలను బలోపేతం చేస్తుంది. వృత్తిలో కొత్త అవకాశాలు ఎదురవ్వచ్చు. కొంత అవగాహన పెరిగి పనిలో ఫోకస్ మెరుగుపడుతుంది. ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవడానికి ఈరోజు అనుకూలం. జాగ్రత్తగా వ్యయాలు ప్లాన్ చేయండి. ఆరోగ్యంలో చిన్న అసౌకర్యాలు ఉండొచ్చు, కాబట్టి విరామాలు తీసుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం అవసరం. ధ్యానం మంచి సాయం చేస్తుంది. ఈరోజు మీ జీవితం పూర్ణమైనదిగా చూసుకుంటూ ముందుకు సాగండి. ప్రతిరోజూ కొత్త ఆశలతో ప్రారంభించండి. మీరు చేయగల జీవిత కథమీది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు బూడిద. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉద్యోగంలో లేదా వ్యాపారంలో తాజా అవకాశాలు మీకు దక్కే అవకాశం ఉంది. ముందుకు సాగండి. మీరు చేస్తూ ఉండే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుందని విశ్వసించండి. మీనం రాశి. హే మీనం రాశివారా, ఈరోజు మీకోసం ఒక చిన్న ప్రత్యేక జ్యోతిష్య వివరించబోతున్నా. మిమ్మల్ని మీరు కూడా అపగా అర్థం చేసుకుంటారు. ప్రేమలో ఈరోజు మంచి కేంద్రం మీకు సమీపిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మాటల వల్ల మధురత్వం పెరుగుతుంది. తప్పులుంటే క్షమించటం నేర్చుకోండి. అది బ్యాలెన్స్ చేస్తుంది. పని వాతావరణంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు, కానీ మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యం పట్ల గమనించాలి. ముఖ్యంగా తలనొప్పులు, స్ట్రెస్ ఎక్కువవ్వకూడదు. చిన్నభిన్న ధ్యానం లేదా నిద్ర కాస్త ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే మీకు అవకాశాలు ఉన్నప్పుడు ముందుకు సాగటం ముఖ్యమే. ఎప్పుడూ ముందుగా ఆలోచించి బలమైన సంకల్పంతో ఈరోజు మీ జీవితాన్ని మెచ్చుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త చొరవలు ప్రారంభించడానికి అనుకూల సమయంలో ఉన్నారు. మీనం మీ విజయం మనసంతా కోరుకుంటున్నా. కల్లా మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.